ఓవర్ థింకింగ్. నిజంగా చెప్తున్నా చూడండి. అంత ఓవర్ థింక్‌గా ఎందుకు ఆలోచిస్తున్నారు? ఈ ఓవర్ థింక్ అనేది నిజంగా ఇప్పుడున్న ప్రజలలో ఒక తయారైంది. డే ఆఫ్ పార్ట్‌గా తయారైంది. నిజంగా మీకొక్క సజెషన్ ఇస్తున్నాను చెప్పండి. ఓవర్ థింక్‌గా ఆలోచించి మీ యొక్క ఆరోగ్య సమస్యలని మీరు కొని తెచ్చుకోకండి. ముందు జరగబోయేది అదే జరుగుతుంది. దాన్ని ఓవర్ థింక్ ఆఫ్ చేయండి ప్లీజ్. మన సైంటిఫిక్ ప్రకారంగా చెప్పాలంటే, మన ప్రపంచంలో ఒక పేరున్న డాక్టరు మనకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు చూడండి. దానికొక పేరు కూడా పెట్టారు. ఏం పెట్టారు అంటే, రిపీటెడ్ ఓవర్ థింకింగ్ ప్రోగ్రామ్ అని పెట్టారు. చూడండి, ఆ వర్డ్‌లో మనకెంత పదముందో. రిపీటెడ్ అంటే పదే పదే ఒక ఆలోచనని రిపీటెడ్ ఓవర్ థింకింగ్ ప్రోగ్రామ్ పదే పదే ఒక ఆలోచనని ఆలోచించడం వల్ల మనకి ఎంతో హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అంటే మన కష్టాల్ని మనమే కొని తెచ్చుకున్నట్టు ఉంటుంది. అన్ ఒక ఆలోచనని ఒక్క విధంగా ఆలోచిస్తే పర్వాలేదు. ఒక ఆలోచనని 100 విధాలుగా ఆలోచించడం వల్ల ఆహా! అలా అయిపోతుందేమో, ఇలా అయిపోతుందేమో, ఇలా అయిపోతానేమో, ఎలా ఉంటానేమో అంటే ఒక ఆలోచనని నువ్వు ఒక ఆలోచనగా తీసుకోవట్లేదు. 100 ఆలోచనలుగా విభజిస్తున్నావు. చూడండి ఆ వర్డ్‌కి ఎంత అర్థం ఉందో. ప్లీజ్ అందరూ ఓవర్ థింక్ ఆఫ్ చేయండి. మన డే ఇన్ లైఫ్‌లో ఎలా జరగాలనుంటే అలా జరుగుతది. అది కంపల్సరీ. దాన్ని వచ్చే సమస్యను మనం ఎదుర్కోవాలి. మీరు ఓవర్ థింక్ చేయడం వల్ల జబ్బులెక్కడి నుండో, రోగాలెక్కడి నుండో రావండి. మీ నిండే పుట్టుకొనొస్తాయి. తెలుసుకోండి. ప్లీజ్ అందరూ ఓవర్ థింక్ ఆఫ్ చేయండి. ఇట్స్ మై సజెషన్ ప్లీజ్.